Hello all, welcome back to our channel. So students, in this video కథానిక లెసన్ అనేది ఫుల్ గా ఎక్స్‌ప్లనేషన్ చేయడం జరిగింది. సో ఈ వీడియో ఫుల్ గా చూస్తే మీకు ఈ కథానిక లెసన్ నుంచి ఎట్లాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా మీరు అటెంప్ట్ అనేది చేస్తారు. ఓకేనా? సో మీరు ఏం చేయాలంటే వీడియోని ఫుల్ గా చూడండి, స్కిప్ చేసుకుంటూ చూస్తే అర్థం అవ్వదు. ఓకేనా? సో లెట్స్ గెట్ ఇంటు ది వీడియో స్టూడెంట్స్. కథానిక ఆధునిక వచన సాహిత్య ప్రక్రియ. కథ దీని పర్యాపదంలో వాడుతున్న దీనికి కొంత భేదం ఉంది. చిన్నప్పుడు పిల్లలను నిద్రపుచ్చడానికి పెద్దవాళ్ళు పేదరాశి పెద్దమ్మ కథలు వంటి కథలు చెప్పేవారు. వాటిని వింటూ పిల్లలు నిద్రపోయేవారు. అప్పటి కథలు నిద్రపుచ్చేవి. అయితే ఇప్పుడు కథలు చైతన్యపరిచాయి. అంటే ఈ కథానిక అనేది ఇంగ్లీష్లో మనం దాన్ని షార్ట్ స్టోరీ అని అంటాము. సో ఓల్డెన్ డేస్లో చాలామంది మన మమ్మీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే చిన్న చిన్న పిల్లల్ని పండుపెట్టుకోనికే అన్నం తినిపేనికే ఒక చిన్న స్వీట్ కథలు అనేది చెప్తారు. లైక్ ఒక రాజు ఉంటాడు, 7 చేపలు, ఇట్లాంటివన్నీ చెప్తారు కదా. సో అవి ఏంటి అని అంటే నిద్ర వచ్చేటట్టు ఉంటాయి అన్నమాట. కానీ ఇప్పుడు కథలు ఏమైనాయి అంటే కొంచెం ఎక్స్ట్రా చైతన్యవంతమైనవి, అంటే ఫీచర్స్ ఎక్కువ అయినాయి అనమాట. మొదటి దీని తెలుగులో వివిధ పేర్లతో పిలిచిన చివరకు కథానిక అని పిలుస్తారు. కథానిక పదం కథ్ అనే ధాతువు నుండి పుట్టింది. దీనికి చెప్పుట, మాట్లాడుట, సంభాషించుట అనే అర్థాలున్నాయి. ఈ కథానిక అనే పేరు ఎట్లా వచ్చిందంటే కథ్ అనే ధాతువు అంటే ఒక వర్డ్, కథ్ అనే ధాతువు నుంచి వచ్చింది. సో దాని మీనింగ్ ఏంటంటే మాట్లాడడం, సంభాషించడం, చెప్పడం అర్థాలు ఉంటాయి అన్నమాట. సో పారిశ్రామిక విప్లవం కారణంగా మనుషులు అతి కొద్ది సమయంలో చదవగలిగే ప్రక్రియ, ఆదరించడం ప్రక్రియ లాంటివి ప్రయోజనిక. అంటే షార్ట్ స్టోరీ అంటే ఏంటి? ఒక చిన్న స్వీట్ అండ్ షార్ట్ స్టోరీస్ ఉంటాయి కదా. సేమ్ లైక్ అప్పుడు చెప్పినా కదా, ఒక రాజు ఉంటాడు, రాజుకి 7 చేపలు, 7 మంది కొడుకులు ఉంటారు, 7 చేపలు దేమని. సో అవన్నీ షార్ట్ స్టోరీస్ అనమాట. దీన్ని ఇంగ్లీష్లో ఏమంటాము? ఇంగ్లీష్లో నిర్వచనం ఏంటంటే షార్ట్ స్టోరీ ఈజ్ ఎ లిటరసీ ఫార్మ్, ఎ ప్రోజ్ ఫిక్షన్ ఇన్ విచ్ మూడ్, క్యారెక్టర్స్, ప్లాట్ అండ్ సెట్టింగ్స్ ఆర్ పర్ఫెక్ట్లీ హార్మోనైజ్డ్ అని ఎడ్గర్ ఎల్ పో నిర్వహించారు. సో ఇది మీరు నేర్చుకుంటే రాస్తే రాయండి, లేకపోతే అంత ఇంపార్టెంట్ ఏం కాదు. సో సంఘటనలు కొంత లైక్ షార్ట్ స్టోరీ అంటే ఏంటి? కొంచెం కల్పితమైనది ఉంటుంది. అంటే కల్పితం అన్న సెన్స్ అది రియల్గా జరిగింది కాదు. సో ఇప్పుడు రాజు ఉన్నాడు, ఆ స్టోరీ అనేది రియల్గా జరిగిందా అంటే తెలియదు, కల్పితం. అదొక జస్ట్ కల్పితం మాత్రమే. ఒక విచిత్రమైన మనస్తత్వాలను, ఒక అపురూపమైన పరిస్థితులను, ఒక అందమైన ఆలోచనను, ఒక మర్చిపోలేని అనుభవాలను దేన్నో ఒక పాఠకుల హృదయంలో గాఢంగా హత్తుకునేలాగా చేయడంనే షార్ట్ స్టోరీ అంటాము. సో అది నిజంగా జరిగిందా లేదా మనకు తెలియదు, అవునా? సో కానీ ఆ స్టోరీ విన్నప్పల్లో మంచిగా అనిపిస్తుంది, క్యూట్గా అనిపిస్తుంది, వినాలనే ఆసక్తిగా అనిపిస్తుంది, అందంగా ఉంటుంది ఆ స్టోరీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ ఫీచర్స్ అని చెప్పి రాపిస్తున్నాం. సో ఇందులో మీరు మెన్షన్ చేయాల్సింది ఏంటంటే ఊరు అడవి అనే ఒక కథ ఉంటుంది. అంటే ఒకరికి దాహం వేసింది, దాహంతో శరీరం అంతా నీరసంగా ఉంది. అసలే ఎండాకాలం. ఊళ్ళోకి పోయే దాహం అని ఒక ఇంటి ముందు నిలబడి అడిగారు. వారు మంచినీరు ఇవ్వకుండా నీవు ఎవరు అని అడిగారు. ఏ ఇంటికి వెళ్ళినా మీరు ఎవరు అని అడుగుతున్నారు, కానీ దాహం అంటే మాత్రం వాటర్ అనేది ఎవరు ఇస్తారు. కొంతమంది తమ ప్రశ్నలకు సమాధానం చెప్పునందుకు విసుక్కున్నారు. అతను ఊర్లో నుండి అడవిలోకి వచ్చాడు. ఒక చిన్న వాగు కనిపించింది. ఒక చెలమ అమృతం తాగినట్టు ఆ నీటిని తాగాడు. అతనికి ఆనందం కలిగింది. ఆ ఆనందంలో నీరు దొరికిందని కాదు, ఆ చెలమ తన ఊరు పేరు అడగనందుకు. అందుకే అతను చెలమకు కృతజ్ఞతగా చెప్పాడు. సో ఇక్కడ ఈ షార్ట్ స్టోరీ అర్థమైంది కదా. షార్ట్ అండ్ స్వీట్గా లేదు. ఒక పర్సన్కి ఒక దాహం అయింది, ముందుగానే అది ఎండాకాలం. సో ఊర్లోకి వెళ్ళి లైక్ అడిగినారంట, లైక్ ఇట్లా నాకు వాటర్ కావాలంటే నువ్వు ఎక్కడ ఉంటావు, నీ పేరు ఏంటి, నీ ఊరేందని అడిగినారు. కానీ ఎవరు మాత్రం మంచినీళ్ళు ఇచ్చైతే మాట్లాడలేరంట. అదే ఒక అడవిలోకి వెళ్ళినాక సో అట్లా స్టోరీ అనేది ఉంటుంది. సో మీరు ఎగ్జామ్లో కూడా ఇట్లాంటి స్టోరీస్ అనేది కంపల్సరీగా ఏదో చిన్నగా రాయండి. సో కథానిక యొక్క లక్షణాలు ఏమంటే క్లుప్తత ఉండాలి. క్లుప్తత అంటే ఏంటంటే లైక్ దాన్ని నువ్వు ఏదైతే షార్ట్గా చెప్పినా కూడా దాన్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకునేటట్టు ఉండాలి. ఓకేనా? క్లుప్తంగా ఉండాలి. సో నీట్గా అర్థమయ్యేటట్టు ఉండాలి. నెక్స్ట్ అనుభూతి ఐక్యత. అనుభూతి ఐక్యత అంటే తొలి నుంచి చివరి దాకా ముక్కుసూటిగా నడవాలి. అంటే
కథను ఎక్కడ డిస్ట్రాక్ట్ చేసుకుంటూ వెళ్ళొద్దు. ఫర్ ఎగ్జాంపుల్ ఈ వీడియోలో నేను కథానిక లెసన్ చెప్తున్నా, కథానిక లెసన్ చెప్పకుండా వేరేది ఏదో చెప్తే లైక్ ఐక్యత అనేది వెళ్ళిపోతుంది కదా. సో ఏదైతే స్టోరీ మీరు చెప్పాలనుకుంటున్నారో దాని మీద స్టిక్ అయి ఉండాలి. సో లెందీ అనేది చేసుకోవద్దు. నెక్స్ట్ సంఘర్షణ అంటే ఏంది? సమకాలీన సమాజాలను సంఘర్షణగా నిలగై ఉంటాయి. వీటిలో కథలు ప్రతి పుట్టుక వ్యవహారాల్లో అంటే ఈ సంఘర్షణ అనేది అంటే కొన్నిసార్లు ఈ ఊరు అడవి కథలు ఏదైతే ఉందో ప్రశ్న వేస్తూ కథాని సంఘర్షణలు నడిపి అంటే ప్రశ్నలు వేస్తున్నాడు మొదలు, నీవు ఎవరు, నీవు ఎక్కడుంటారు అని ఊర్లో వారు అడిగారు అని ఇట్లా అంటున్నాడు కదా. సో అట్లా కూడా వేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ నిర్మాణ సైష్టం, నెక్స్ట్ రచన నైపుణ్యాలు, వస్తువు అన్ ద సెన్స్ ఏ టాపిక్ మీద మీరు తీసుకుంటున్నారు, ఎత్తుగడ్డ, ఇవన్నీ మీరు నేర్చుకుంటే అంటే ఇందులో లిటరల్లీ మీకు లెవెల్ 12, 13, 14, 15, 16, 15 ఉన్నాయి. సో ఈ 15లో మీరు ఏవైనా ఒక 6-7 గుర్తు పెట్టుకొని ఆ 6-7 గురించి రాసి సరిపోతుంది. కథ పేరు, భాష, ముగింపు. సో ఇట్లా సైడ్ హెడింగ్స్ గుర్తుపెట్టుకోండి, దాని లోపల ఉన్న మ్యాటర్ ఓన్గానే. సో ముగింపు మంచిగా ఉండాలి, మరి ముగింపు ఏదైతే ఉందో అది లైక్ కంక్లూడ్ అయ్యేటట్టు ఉండాలి, ఈజీగా స్టోరీకి రిలేటెడ్ అయి ఉండాలి, ఇంకెక్కువ సీరియల్స్ లాగా సాగదీయొద్దు దాన్ని అన్నట్టు ఉండాలి. ఓకేనా? సో ఇది కథానిక అనేది లెసన్. So this is all about the video. I hope that you have got clarity about this lesson. సో ఈ వీడియోలో ఏదైతే లెసన్ చెప్పినో ఆ వీడియో నుంచి మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియోలో చెప్పిన లెసన్లో ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయొచ్చు. ఓకేనా స్టూడెంట్స్? సో మీకు ఎట్లాంటి డౌట్స్ ఉన్నా కూడా కమెంట్ చేయండి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో దెన్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ అండ్ షేర్ విత్ ఆల్ యువర్ ఫ్రెండ్స్ అండ్ గ్రూప్స్. ఓకే, నేను ఇన్ డీటెయిల్గా డెప్త్గా ఏం చెప్పట్లేదు, జస్ట్ మనం నార్మల్గా ఎలా అయితే చదువుకుంటామో, ఎలా చదువుకుంటే మీకు ఈజీగా గుర్తుంటుందో అనే ఒక విధంతో చెప్తున్నాను. అంటే నార్మల్గా కాన్వర్జేషన్ ఎలా ఉంటుంది మన ఫ్రెండ్స్తోని అట్లా అనేది చెప్తున్నాను. సో మీకు అర్థమైందనే ఒక హోప్ అనేది నాకుంది. ఒకవేళ మీకు అర్థం కాకపోతే ఏ టైంలో అర్థం కాలేదు, ఎందుకు అర్థం కాలేదు అనేది మీరు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఓకేనా స్టూడెంట్స్? బికాజ్ నేను కొన్ని టెక్నికల్ వర్డ్స్ అనేది యూజ్ చేయలేదు వీడియోలో. ఓకే, సో మేబీ మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. All the very best for your examination as well as the preparation. See you all in next video. Bye bye students and thank you so much.